లాడుతూ మెరుస్తూ ఉన్నటువంటి వాటర్ మనం చూస్తాం. మనం ఏ బావిలో కూడా ఇంత వైట్గా వాటర్ కనిపించవు. ఇదే ఈ బావి యొక్క ప్రత్యేకత. అంటే ఈ బావికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నాటి బావి. కాకతీయ రాజులు దీన్ని తవ్వించి ఈ బావిని నిర్మించారు. మొత్తం రాతి కట్టడంగా కనిపిస్తోంది. రాళ్లతో నిర్మించినటువంటి బావి. మొత్తం వైట్గా వాటర్ కనిపిస్తుంది. అంత తెల్లగా ఉండటం చేతనే దూద్ బావి అంటే పాల బావిగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఈ బావి ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుంచి కూడా కొన్ని శతాబ్దాలుగా ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు, ఈ వాటర్ తాగుతున్నారు. ఈ ఊరి వాళ్లే కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ కోసమే, వీటిని తాగడం కోసమే ఇక్కడ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అంటే ఈ వాటర్ తాగితే కనుక, ఈ వాటర్ ప్రత్యేకత ఏంటంటే తెల్లగా నిగనిగలాడుతూ వాటర్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి తాగితే ఒంట్లో ఉన్నటువంటి రోగాలు కూడా మటుమాయం అయిపోతాయని చెప్పి ఇక్కడ స్థానికులు చాలా దీని కథలుగా చెప్తూ ఉన్నారు. సో అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి బావి గురించి, దీని ప్రత్యేకత గురించి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఒక్కసారి చూపించడం కోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, ఆ వాటర్ కూడా ఎన్నో శతాబ్దాలుగా ఈ బావి ఇక్కడ ఉన్న వాళ్ళ దాహార్తిని తీరుస్తోంది. ఎక్కడ కూడా కలర్ మాత్రం మారటం లేదు. ఆ వైట్ ఎన్ని వాటర్ తవ్వినా, ఎన్ని వాటర్ తీసినా సరే ఇంకా వాటర్ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎండిపోయినటువంటి చరిత్ర లేదు. ఎంత వాటర్ తోడితే అంత వాటర్ వస్తానే ఉంది. ఇంకా ఈ వాటర్ తాగటం వల్ల వాళ్ళకి ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు అసలు ఏ జ్వరం వచ్చినా లేకపోతే ఒంట్లో ఏదైనా నలతగా ఉన్నా ఈ వాటర్ తాగితే పూర్తిగా మా రోగాలన్నీ కూడా నయమైపోతాయి. మాకు ఇంకా ఎనర్జీ వస్తుందని కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వాటర్ నేను కూడా టేస్ట్ చేస్తాను. పాపం ఎక్కడా కూడా ఏ బావిలో కూడా ఇంత తీయదనం రాదేమో, అంత బాగుంది. అసలు ఈ బావి గురించి మరింత ప్రత్యేక విశేషాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు. ఈ పెద్ద ఆయన ఈ బావి చుట్టూనే గొర్రెలనవి కాసుకుంటూ ఉన్నాడు. అతని మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే అతనికి ఇప్పుడు దగ్గర 70-80 సంవత్సరాలు ఉన్నాయి. సో అతనికి ఇంకా బాగా తెలుసు ఈ బావి గురించి, చరిత్ర గురించి. ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పెద్దయినా మీ పేరేంటి? నా పేరు రాజయ్య. రాజయ్య గారు, ఏంటి ఈ దూద్ బావి ప్రత్యేకత ఏంటి? మీకు తెలిసిన విషయాలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారుగా. ఇది అప్పుడు వెనకట కాకతీయుల కాలంలో కట్టినటువంటి కోటలు ఇవి. కాకతీయ రాజు పరిపాలించండి ఈ ప్రాంతాన్ని. వాళ్ళు తగినటువంటి బావి ఇది. పైన ఊట ఉంటుంది. ఊట